హలో బ్లూసోల్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సంధ్య. ఈరోజు నేను మీకు అసలు సెల్ఫ్ కేర్కి స్కిన్ కేర్కి సంబంధం ఏంటి అన్న దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోస్లో సెల్ఫ్ కేర్ అనగానే స్కిన్ కేర్ చూపిస్తూ ఉంటారు. బట్ యాక్చువల్లీ సెల్ఫ్ కేర్ అంటే స్కిన్ కేర్ ఒకటే కాదు. ఫస్ట్లీ సెల్ఫ్ కేర్ అంటే మనం మన బాడీ, మైండ్, ఎమోషన్స్, రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ఫైనాన్షియల్ అన్నిటినీ ఇంప్రూవ్ చేసుకుంటూ హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ వేలో కేర్ చేసే పనులని ఇంటెన్షనల్గా చేయడం. అదే స్కిన్ కేర్ అంటే ఒక రొటీన్ పెట్టుకొని మన స్కిన్ని హెల్తీ అండ్ క్లీన్ అండ్ గ్లోయింగ్గా కనిపించేటట్టు చేయడం. సో మీరు వీడియోస్ చూసేసి టన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొని యూస్ చేస్తూ మేము సెల్ఫ్ కేర్ని ప్రాక్టీస్ చేస్తున్నాం అని అనుకుంటే అంతకన్నా వేస్ట్ ఇంకోటి లేదు. సెల్ఫ్ కేర్ అంటే లగ్జరీ కాదు, అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ స్కిన్ కేర్ అండ్ స్పా డేస్. మీరు నిజంగా సెల్ఫ్ కేర్ని ప్రాక్టీస్ చేయాలి అంటే హెల్తీ ఫుడ్ తినండి, మంచి నిద్రపోండి, ఎక్సర్సైజ్ చేయండి, మెడిటేషన్ చేయండి, జర్నలింగ్ చేయండి, మీ రిలేషన్షిప్లో బౌండరీస్ పెట్టుకోండి, స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేయండి. అలాగని నేను స్కిన్ కేర్ని చేయకండి అని చెప్పట్లేదు. బేసిక్ స్కిన్ కేర్ ఇంపార్టెంటే, బట్ డోంట్ బీ ఓవర్ కాన్షియస్ అబౌట్ ఇట్. అసలు స్కిన్ కేర్ వల్ల యూజ్ ఏంటి? మన స్కిన్ గ్లోగా కనిపించడం వల్ల మనం కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. బట్ స్కిన్ కేర్ ఒక్కటే కాన్ఫిడెంట్గా ఫీల్ చేస్తున్నాం కాదు కదా. అరే, ఆ పింపుల్స్ ఏంటి అన్నొచ్చాయి నీ మొఖాన? ఏంటి నీకు మొగోళ్ళ మీసాలు వచ్చాయి? ముక్కు కొంచెం చక్కగా ఉంటే బాగుండు కదా. అమ్మో, నీ ముఖం చూడాలంటేనే భయం వేస్తుంది. ఏమన్నా క్రీమ్ వాడచ్చు కదా. ఇలాగ 100 కామెంట్స్ చేసేవాళ్ళు మన చుట్టుపక్కల ఉండే ఉంటారు. అలాగని మీరు చాలా ప్రోడక్ట్స్ కొని వాడాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెల్ఫ్ కేర్ అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడి మీకు మీరు స్టాండ్ తీసుకోవడం. అది ఆపేసి మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని మీరు ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం అస్సలకే లేదు. సో మీకు నిజంగా స్కిన్ కేర్ చేయాలనిపిస్తే చేయండి, అంతేగాని ఎవరో మిమ్మల్ని మీ బాడీ మీద కామెంట్ చేశారని అయితే కాదు. అండ్ నేనేమీ మేకప్ గురించి మాట్లాడడం లేదు, స్కిన్ కేర్ గురించే మాట్లాడుతున్నా, తెలిసే మాట్లాడుతున్నా. బేసిక్ స్కిన్ కేర్ అనేది మెన్ కన్నా ఉమెన్ కైనా అవసరమే. బట్ వేరే వాళ్ళ కామెంట్స్ వల్ల ఏవేవో ప్రోడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు అని అంటున్నా. సో మీకేమన్నా స్కిన్ కన్సర్న్స్ ఉంటే డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ మీరు కూడా సెల్ఫ్ కేర్ అంటే స్కిన్ కేర్ అనుకోకండి. స్కిన్ కేర్ అనేది సెల్ఫ్ కేర్లో ఒక చిన్న పార్ట్ అంతే. అండ్ మీకు సెల్ఫ్ కేర్ గురించి తెలుసుకోవాలని అంటే నా ఛానల్లో చాలానే వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసేయండి. అండ్ మెన్ అయినా ఉమెన్ అయినా బేసిక్ స్కిన్ కేర్ని మెయింటైన్ చేయడం మన స్కిన్కి చాలా మంచిది. మీరు బేసిక్ స్కిన్ కేర్లో క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ వాడండి. ఒకవేళ మీరు ఇంకా ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే టోనరు, సీరం వాడండి, అంతే. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది స్కిన్ కేర్ అంటే సెల్ఫ్ కేర్ అనుకుంటూ ఉంటారు, లేదా మేకప్ అనుకుంటారు. ఆ మిస్కాన్సెప్షన్స్ని రిమూవ్ చేయడానికి. యాక్చువల్లీ మనం మన ఇన్నర్ సెల్ఫ్ని జాయ్ఫుల్గా అండ్ సాటిస్ఫైగా ఉంచినట్లయితే మన స్కిన్ ఆటోమేటిక్గా గ్లో అండ్ షైన్ అవుతుంది. నిజం చెప్పండి, మనం హ్యాపీగా ఉంటే మన ఫేస్లో వచ్చే కలర్ ప్రోడక్ట్స్ వాడితే వస్తుందంటారా? మనం హ్యాపీగా ఉన్నట్లయితే ఈ ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం ఏముంది అని మనమే అనుకుంటాం అన్నమాట. అంతే. మరి వీడియోకి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. లవ్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ లెట్ ఎనీవన్ మేక్ కామెంట్స్ అబౌట్ యూ అండ్ యువర్ అపీరియన్స్.